లవకుశ. అండ్ ఈ సినిమా తీయాలనే ఆలోచన మేము అనుకున్నప్పుడు మాకు శివ గారు కలిసి ఈ సబ్జెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సబ్జెక్టు మాకు చాలా నచ్చింది. అందులో ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఆ మెసేజ్ను ఒక ఎంటర్టైన్మెంట్ రూపకంగా ఇవ్వాలని ఆలోచించి ఆ చెప్పిన విధానాన్ని బట్టి మాకు బాగా నచ్చింది. నచ్చిన తర్వాత మేము ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సినిమా నాన్ స్టాప్గా తీయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము టీజర్ లాంచ్ చేయడం జరిగింది. దీని తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తాము అప్ టు రిలీజ్ వరకు. సో మీ అందరికీ మరొకసారి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలకి మా GR89 ఎంటర్టైన్మెంట్ సంస్థ తరఫు నుంచి కృతజ్ఞతలు. నా ఫస్ట్ ఫిలిం అంటే ఇది. నాకు నేను చేస్తున్న సినిమాకి కథ మన శేఖర్ విఖ్యాత్ అని నాకు ఆయన కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడండి. నాకు ఒక రైటర్ కాకుండా ఒక బ్రదర్గా నాకు దగ్గరగా ఉన్నాడు. నా పక్కనే ఉండి నా వెన్నుతట్టు నడిపించాడండి. అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు బడ్జెట్ పెరుగుతున్నా కూడా ఆలోచించకుండా గోవా కావాలంటే గోవాకి, ఫారెన్ వెళ్ళండి అని చెప్పి మలేషియాకి పంపించి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీయించారు నా చేత. అలాగే నాకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తూ వరుణ్ గారు అసలు ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే నాతో. నేను ఇన్ని వన్మూలు అడిగినా ఎంత కూల్గా ఓకే భయ్యా ఓకే ఓకే అంటే ఎక్కడగా నేను బాగా విసిగించాను ఆయన్ని. అది డే అండ్ నైట్ 1 డే ఫుల్ మార్నింగ్ 7 o'clock నుంచి మరుసటి రోజు 6 o'clock వరకు నాన్ స్టాప్గా రెయిన్ ఎఫెక్ట్లో సాంగ్ తీసాం ఫుల్ నైట్ డిసెంబర్లో. అని ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా నేను చేస్తాను భయ్యా, నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఫుల్ నైట్ మాకు చలి పెడుతున్నా కూడా ఆయన చలి అలాగే వణుకుతూ రెయిన్ ఎఫెక్ట్లో సాంగ్ ఫుల్ చేశాడు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఉత్తవ్ గారు నాకు ఇంకొక బ్రదర్ అండి. ఆయన నన్ను అంత బాగా చూసుకుంటూ నా సినిమా ఎక్కడ కానీ ప్రాబ్లం రాకుండా, ఏ సీన్ కానీ ఈ సీన్ పోతే ప్రాబ్లం అవుతుంది, ఈ సీన్ ఉంటే మంచిగా బాగుంటుంది అని చెప్పి నన్ను తిప్పుతూ ఇంకొక రెండు మాటలు అరుస్తూ నా చేత వర్క్ చేయించుకున్నాడు ఆయన. కూడా కంప్లీట్ అయిపోయింది. 2 songs గోవాలో తీశారు, 2 songs బ్యాంకాక్లో తీశారన్నమాట. బేసిక్గా వరుణ్ సందేశ్ గారు మూవీ చేయడం నా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే హ్యాపీ డేస్ ఇంకా కొత్త బంగారు లోకం ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు నేను కూడా పడినాయి. క్రేజీగా ఆ సాంగ్స్ అవన్నీ విని బేసిక్గా అప్పుడు నేను నా ఇంజనీరింగ్లో ఉన్నాను. అంటే వరుణ్ సందేశ్ సినిమా చేస్తారని ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు. అంటే వెరీ లక్కీ టు డూ దిస్ అన్నమాట. అండ్ దీనికోసం నాకు ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి అండ్ డైరెక్టర్ గారు శివ గారితో పనిచేయడం అనేది చాలా ఈజీ అండి. యాక్చువల్లీ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆయన. ఏం లేదు సార్, ఇలా ఉంటుంది సార్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నిజంగా చాలా ఎంజాయ్ చేశారండి మీతో పనిచేయడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఫస్ట్ ఈ లవకుశ అనే కథ అనుకున్నప్పుడు, ఈ సినిమాకి లవకుశ అనే ఒక పేరు పెట్టాలనుకున్నప్పుడు మేము చాలా భయపడ్డామండి. ఎందుకంటే చరిత్ర సృష్టించిన ఒక సినిమా పేరుని మళ్ళీ మేము ఈ సినిమా పెట్టబోతున్నాం. ఏ చిన్న తప్పు జరిగినా కానీ తోలు తీసేస్తారు జనాలు అనే విషయం మా అందరికి తెలుసు. కానీ అందరూ కూడా మంచి సినిమా తీశారు, మీరు మమ్మల్ని నవ్వించారు, సినిమా పేరు చెడగొట్టలేదు అనేలా మేము చేయగలుగుతాం నమ్మకంతో ఈ సినిమాకి ఆ పేరు పెట్టడం జరిగింది. నిజంగా కూడా సినిమా అలా ఉంటుంది. లవకుశ అంటే జనరల్గా కౌలు పిల్లలకు పెడుతుంటారు వాళ్ళ పేరు. కానీ ఈ సినిమాలో 2 వరుణ్ సందేశ్ ఉన్నారు, 2 కౌలు పిల్లలు కాదు. అయినా ఆ పేరు పెట్టాము అంటే ఆ సినిమాలో లవకుశలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది మీరంతా తెర మీద చూడొచ్చు. జనరల్గా సినిమా ఇది ఈవి గారి సినిమా ట్రెండ్లో ఉంటుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ఒక్కటే కాదు, దీన్ని అద్భుతంగా శివ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మొత్తం నేను చూశాను. శివ డైరెక్ట్గా కంటే కూడా నాకు బ్రదర్ లాగా ఇద్దరు మేము కలిసి ట్రావెల్ అయ్యాము సినిమా ఇండస్ట్రీలో 13 years నుంచి. సినిమా చాలా బాగా తీశాడు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. సినిమాలో 70 scenes ఉంటే 65 scenes టోటల్గా ఫుల్ కామెడీయే. వరుణ్ సందేశ్ గారు ఈ సినిమాకి పడ్డ కష్టం మామూలు కష్టం కదండి. 2 వరుణ్ సందేశ్ని ఆయన 2 వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా యాక్ట్ చేశారు. పాండవులు 9లో ఆయన కామెడీ చేసినంత చూసి బా ఇలా కామెడీ చేస్తారా వరుణ్ సందేశ్ గారు అనిపించి ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కి ఆయననే కరెక్ట్ అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ఫాదర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన కథ వినేసి చాలా బాగుందని వరుణ్ గారు చెప్పారు.
తర్వాత వరుణ్ గారిని ఇది నేను చేస్తాను, డ్యూయల్ రోల్ చేయాలి, ఇంత వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలి అని ఫిక్స్ అయ్యి చేశారు. కష్టపడి చేశారు ఈ సినిమాని. ఇలాంటి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన శ్రీ ప్రకాష్ గారు, సత్యమోహన్ గారు, ఇది డ్యూయల్ రోల్ అంటే అక్కడ ఒక హీరో ఇక్కడ ఒక హీరో కనిపిస్తాడు, లో బడ్జెట్లో తీసేయచ్చు అనుకుంటే అది పొరపాటు అని చెప్పాము. దీనికి చాలా బడ్జెట్ అవుతుంది, ప్రతి ఫ్రేమ్లో ఇద్దరు కనబడతారు, దానికి అయ్యే బడ్జెట్ చాలా ఎక్కువ అంటే ఏం పర్లేదు, ఎంత బడ్జెట్ ఏం పర్లేదు అని వాళ్ళు ముందుకు వచ్చేసి ఏ రూపాయికి వెనకాడకుండా, ఏ రోజు మమ్మల్ని నిరుత్సాహపరచకుండా మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. నిజంగా ఇంత బడ్జెట్ పెట్టి వాళ్ళ సినిమా నిర్మించారు. నిజంగా థ్యాంక్స్ సార్. డైరెక్టర్ శివ నాకు బాగా తెలుసు. మహేష్ దగ్గర నుంచి, శంకర్ గారి దగ్గర నుంచి చేసినప్పటి నుంచి సినిమాలో క్యారెక్టర్ చేయాలని కథ చెప్పాడు. కాన్సెప్ట్ ఉన్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కథ ఎవరు అని అడిగినప్పుడు శేఖర్ అన్నాడు. శేఖర్ కూడా నాకు బాగా తెలుసు. సో స్టఫ్ ఉన్న కాన్సెప్ట్ ఇది. జనరల్గా మాన్యుమెంటల్ టైటిల్ జోలికి వెళ్ళకూడదు. లవకుశ అనే టైటిల్ పెట్టడం అనేది చాలా సాహసం. బట్ రీసెంట్గా గీతాంజలి అని తీసి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. సో ఆ కాన్ఫిడెంట్గా వాళ్ళు చేసిన ప్రాజెక్టు బాగా సక్సెస్ అవ్వాలి. అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు తెలుగులో చాలా తగ్గిపోయారు. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అసలు ఎవరు తీయట్లేదు. హీరోయిన్లు, విలన్స్ బాంబే నుంచి ఇంపోర్ట్ అయినట్టు ఇప్పుడు యుఎస్ నుంచి ప్రొడ్యూసర్స్ ఇంపోర్ట్ అవుతున్నారు. అలా కొత్తగా వచ్చిన సత్యమోహన్ రెడ్డి గారు, ఆయన ప్రకాష్ గారు శివ మీద నమ్మకంతో ఈ సినిమా తీసినందుకు శివ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని, తను కూడా చూడడానికి తమిళ డైరెక్టర్లో ఉన్నాడు, పేరు కూడా మార్చుకున్నాడు శివన్ అని. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. గ్రేట్ 9 అంతేనా మీ ఉద్దేశం? ఎస్ సార్. గ్రేట్ 9 ఎంటర్టైన్మెంట్స్ దానికి సంబంధించిన లోగో, టీజర్ ఆవిష్కరణ సంతోష సంబరాల్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. శివ నా దగ్గర పనిచేశాడు, మహేష్ దగ్గర పనిచేశాడు. మహేష్ దగ్గర పనిచేసినప్పుడే నాకు తెలుసు. చాలా హార్డ్ వర్కరు. ఒక పని మొదలు పెట్టుకుంటే ఆ పని కంప్లీట్ అయ్యేదాకా నిద్రపోయే మనస్తత్వం కాదు, కష్టపడే మనస్తత్వం. కాబట్టే మంచి నిర్మాతలు దొరికారని నేను అనుకుంటున్నాను. నిర్మాతలు సత్యనారాయణ రెడ్డి గారు కానీ, ప్రకాష్ గారు, తర్వాత వీరికి తోడుగా పాండు గారు, అట్లాగే మంచి టీమ్ సెట్ అయిందని ఫీల్ అవుతున్నాను నేను. ఉద్ధవ్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రామ్ నారాయణ, తర్వాత శేఖర్ రైటరు, వీళ్ళందరూ కూడా మంచి టీము సెట్ అయ్యారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, లవకుశ మనందరం చూసాం, మనందరికీ తెలుసు. ఈ లవకుశలో లవ్, కుష్ రెండు ఉన్నాయని ఫీల్ అయ్యాను నేను. వరుణ్ సందేశ్ ఎట్లా ఉన్నాడు కాబట్టి లవ్ ఉంటుంది. సో రైటర్స్, డైరెక్టర్, టీం అంతా కూడా దాన్ని ఎంత ఖుషీలాగా తీశారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇందాక డైరెక్టర్ చెప్తూ రైన్ ఎఫెక్ట్లో ఎంత కష్టపడి చేశాడు మా హీరో అని చెప్పాడు. రైన్ ఎఫెక్ట్లో ఏ హీరో కష్టపడి చేయడు, ఒకరోజు కాదు 4 రోజులని చేస్తాడు. రైన్ ఎఫెక్ట్ పక్కన హీరోయిన్ ఉంటే సోలోలా అయితే ఓకే పాపం. తర్వాత ఎన్ని మొన్నుమూళ్ళు అయినా చేశాడని చెప్పావు. ఎన్ని మొన్ను కిస్సీలను చూస్తూ ఉంటే ఎందుకు చేయరు ఎన్నిమూళ్ళు, ఎవరే చేస్తారు. సో డెఫినెట్గా ఒక సినిమా మీద లవ్తో వచ్చిన సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే ప్రకాష్ గారికి, టీం అందరికి కూడా సినిమా ఇండస్ట్రీ అదేవిధంగా ప్రేమను పంచి వాళ్ళు మళ్ళీ ఖుషిగా ఇంకో సినిమా మొదలు పెట్టాలని, అదే శివతో మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే శివను చూస్తే మనకి ఎంత అర్థమవుతుందంటే, ఈ లవ్ను ఖుషిని బ్యాలెన్స్ చేయడం కోసం అతను రామదాస్లా మారిపోయాడు. చూడండి ఎట్లున్నాడు. సో ఈ రామదాసు ఒక మంచి డైరెక్టర్గా, ఒక మంచి క్రియేటర్గా, ఒక అద్భుతమైన సినిమాలు
అది మనందరికీ పంచే విధంగా మనందరి ముందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తూ ఒక మంచి ఎఫర్ట్స్ పెట్టిన ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శివన్ డైరెక్టర్ చేశారంటే నన్ను డైరెక్టర్గా చేసినట్టు ఫీల్ అవుతున్నాను నేను. చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా తనకి రాగానే శివ నా దగ్గరికి వచ్చి చెప్పాడు, సార్ ఇలాగ సినిమా వచ్చింది సార్, వరుణ్ సందేశ్ హీరో, కథ వినండి అన్నాడు. సరే వింటాం కథ, ఎవరు రైటర్ ఎవరని అడిగా, శేఖర్ అని చెప్పాడు. ఏ శేఖర్ అన్నా, మన శేఖర్ అని అన్నాడు. అన్నట్టు నేను కథ వినవలసిన పని లేదు శివ, సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న. ఇంకేదంటే శేఖర్ కూడా నా దగ్గరే, తన కెరీర్ నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అద్భుతమైన రైటర్, మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. త్వరలో నా పెద్ద బ్యానర్లో డైరెక్ట్ కాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ శేఖర్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడిటర్ ఉద్దవ్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన 2-3 సార్లు అడిగాను నేను, ఎలా చేస్తున్నారు మరి శివ అన్న. చాలా బాగా చేస్తున్నాడు అన్నారు. చాలా బాగుంది సార్, సీన్స్ కూడా బాగున్నాయి, బాగా మంచి ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని చెప్పాడు. అలాగే బ్రహ్మానందం గారు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. బ్రహ్మానందం గారు నాకు ఒకరోజు కనిపించి, మీ ఇష్టం చాలా బాగా తీసాడు ఈ సినిమా అన్నాడు. అంచేత నాకు అందరూ కూడా చెప్తున్నారు సినిమా బాగుంది, బాగా తీసారని. ఈ సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది. పెద్ద హిట్ అవ్వాలి మనసు. లవకుశ దిస్ ఒక అద్భుతమైన సినిమా యూనో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం ఉండదు, అది క్లారిటీగా మనం క్లియర్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఓల్డ్ లవకుశకి మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ టైటిల్. ఇందులో వచ్చేసి ఒక క్యారెక్టర్ పేరు లవ, ఒక క్యారెక్టర్ పేరు కుశాల్. సో ఆ విధంగా ఈ టైటిల్ పెట్టడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ ఈ సినిమా చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కారణమైన వ్యక్తి మా రైటర్ శేఖర్. సో బ్రో నాకు వచ్చి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. అండ్ స్టోరీ చెప్పగానే నాకు ఐ లవ్డ్ ఇట్, నాకు చాలా బాగా నచ్చింది కదా. అండ్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక 70 సీన్లు ఉంటాయి సినిమాలో, ఒక 65 సీన్స్ అట్లా ఫుల్ కామెడీగానే ఉంటాయి. సో ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ టైం నేను కూడా ఐ థింక్ ఇలాంటి ఎవరైనా ఎప్పుడైనాలో అంత కామెడీ నేను ట్రై చేశాను. దాని తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత అంత కామెడీ ఉండేటువంటి సినిమా ఇది ఉంటుంది. అండ్ మా డైరెక్టర్ శివ భయ్య గురించి నేను సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు భయ్యాకు ఒక మాట చెప్పాను, భయ్యా మీరు వన్ మోర్, మీరు టెన్షన్ పడద్దు, ఫస్ట్ టైం మీ డైరెక్షన్, బట్ నేను చాలా కూల్గా ఉంటా, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీరు ఎన్ని టేక్లైనా తీసుకోండి అని చెప్పి నేను ఒక మాట ఆయన చెప్పా. అది బాగా ఆయన మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు అనుకుంటాను. సో ఆయన షూటింగ్ అప్పుడు షార్ట్ ఓకే సూపర్ బాయ్ ఎక్సలెంట్ ఉంది, కానీ వన్ మోర్ చేద్దాం అనేవారు. ఇలా చాలా ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందనమాట. బట్ డెఫినెట్గా శివాబాయ్కి అయితే సూపర్ క్లారిటీ ఉంది. అండ్ నా నుంచి ఐ థింక్ దట్ యూనో ఒక డిఫరెంట్గా 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చేసినప్పుడు నాకు అర్థం కాదు, ఎట్లా 2 క్యారెక్టర్స్ చేయడం అనేది. మనం చూసినప్పుడు సినిమాలో ఈ హలో బ్రదర్ ఇంకో వేరే సినిమాలు చాలా సినిమాలు తీసుకుంటే డబుల్ యాక్షన్ అంటే చూసి ఓకే ఏముందో చేశారు అనిపించింది. కానీ ఫస్ట్ టైం ఈవెన్ మన నరేష్ కూడా మొన్న ఒక సినిమాలో చేశాడు డబుల్ యాక్షన్ అని. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చేయడానికి దోలు తీరిపోయింది అసలు. అండ్ మా శివాబాయ్ నిజంగా నా చేత చాలా మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నాను నేను అనుకున్నా. అండ్ నాకు కూడా ఆయన ఏం చూపించట్లేదు సినిమాకి సంబంధించి. వెళ్తున్నాను డబ్బింగ్ కూడా ఇప్పటికి 4 రోజులు అయింది డబ్బింగ్ చెప్పి. ఫస్ట్ హాఫ్ అయింది అంతే 4 రోజుల్లో. సో సెకండ్ హాఫ్ ఇంకెంత టైం పడుతుందో. బట్ ఇట్స్ గుడ్ ఫన్, వీ హ్యాడ్ గుడ్ ఫన్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంకో మా ప్రొడ్యూసర్స్ మెయిన్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ బికాస్ నా మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ డబుల్ యాక్షన్ అనేది ఒక డెఫినెట్గా ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి చేయాలంటే ఇట్స్ కొంచెం రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ వాళ్ళ రిస్క్ తీసుకుని దే పుట్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఎక్కడ నో అనే మాట మా ప్రొడ్యూసర్స్ నుంచి నేను వినలేదు. సత్యమోహన్ గారు అండ్ ప్రకాష్ గారు నో అనే మాట అయితే నేను వినలేదు. ఏమన్నా సినిమా కోసం అంటే 100% వాళ్ళు ఎస్ అన్నారు. సో ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ మీకు చాలా మంచి సక్సెస్ రావాలి. ఇంకా మీరు ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలు తీయాలి, నాతోనే తీయాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసరికి రామ్ నారాయణ, హీ డిడ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సాంగ్స్ ఆడియో రిలీజ్ అయ్యాక ఐఎమ్ షూర్ ఇందులో ఒక సాంగ్ అయితే నేను సాంగ్స్ కొన్ని వినిపించాను మా ఫ్రెండ్స్కి. ఒక సాంగ్ అయితే
నిజంగా నేనేనా అనే సాంగ్ కొత్త బంగారు లోకంలో ఎంత బాగుందో అంత అద్భుతమైన మెలడీ సాంగ్. నాకు పర్సనల్గా మెలడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సో అలాంటి ఒక అద్భుతమైన మెలడీ మళ్ళీ నిజంగా నేనేనా అనే సాంగ్ ఎంత హిట్ అయిందో అలాంటి హిట్ అయ్యే సాంగ్ నిన్నే చూస్తున్నా అనే సాంగ్ అంత హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ మిక్కీకి హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం తర్వాత ఎంత మంచి బ్రేక్ వస్తుందో నీకు డెఫినెట్గా అంత బ్రేక్ రావాలని కోరుకుంటున్నా బ్రో.